హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో. నేను మీ కాదర్ భాష. ఇవాళ మనము ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్కు సంబంధించి మనం కొన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం. సో అవి డీటెయిల్స్ ఏ డీటెయిల్స్ మనం తెలుసుకుందామంటే, సో ముందుగా మన యొక్క పార్సిల్ కానివ్వండి, కొరియర్ ఏదైనా కూడా చేసినప్పటికీ అది ఏ రకమైనటువంటి సర్వీస్ మనకు పంపించారు అనేది తెలుసుకోవడం, ఆ యొక్క పార్సిల్ని మనము ఎలా ట్రాకింగ్ చేయాలి అనేది ఒకటి. ఆ తర్వాత పార్సిల్ మనకు ఎప్పుడైనా కూడా లేట్ అయినా లేదా రాకపోయినా ఇట్లా వేరే సమస్యలున్నా దాన్ని మనం కంప్లైంట్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది ఎన్ని రోజుల్లో మనకు రిజల్యూషన్ అవుతుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఇవాళ మీకు అయితే షేర్ చేస్తుంటాం. సో ఎందుకంటే మనం చాలా పార్సిల్ అయితే మన యొక్క సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా మనం పంపిస్తూ ఉంటాం. సో చాలామంది నాకేంటంటే ఆ ట్రాకింగ్ ఎలా చేయాలి సార్ అని చెప్పేసి నాకు అడుగుతూ ఉంటారు. అలాగే వాళ్ళకి డెలివరీ రాకపోతే ఎక్కడి దాకా వచ్చిందనేది తెలుసుకోకుండా టెన్షన్ పడుతూ ఉంటారు. అట్లాగే ఒక్కొక్కసారి డెలివరీ అందకపోతే దాన్ని రావలేకపోయినప్పుడు వాళ్ళు ఎలా కంప్లైంట్ చేయాలి అనేది సో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనము ఎలా కంప్లైంట్ చేసుకొని మన యొక్క పార్సిల్ని రికవరీ చేసుకోవాలి అనేది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో మన యొక్క సబ్స్క్రైబర్స్ అందరి కోసం అని చెప్పేసి ఈ మూడు కూడా క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా మనకు అవసరం ఉన్నది. సో ఇది మనకే కాదు, దీని యొక్క నాలెడ్జ్ మనం తెలుసుకున్నట్లయితే ఎప్పటికైనా కూడా సో చాలా వరకు బాగా యూస్ అవుతుంది. కాబట్టి సో ముందుగా ట్రాక్ ఎలా చేయాలి, ఆ యొక్క పార్సిల్ మనకి ఏ కేటగిరీకి సంబంధించి అనేది ముందుగా తెలుసుకున్నాం. ఇక లేట్ చేయకుండా ఎవరైతే కొత్తగా మన ఛానల్ ఇందాక చూస్తున్నారో సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇక్కడ మనము ఏంటంటే చాలామందికి ఈ విధంగా మనం పార్సిల్ చేసి సో మనము ట్రాకింగ్ నెంబర్ అనేది మనం షేర్ చేస్తాం. సో ఈ విధంగా ఉన్నటువంటి ట్రాకింగ్ నెంబర్ను ఎక్కడ మనం ట్రాక్ చేయాలి, సో ఏ కేటగిరీకి సంబంధించింది ఇది అనేది అర్థమవుతుంది. సో ముందుగా ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే ఈ యొక్క సింబల్ మనం చెక్ చేసుకున్నట్టయితే ఇండియా పోస్ట్కి సంబంధించి, అంటే మన ఇండియా సెంట్రల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మనము ఈ యొక్క పార్సిల్ను మనం పంపడం జరిగింది. సో ముందుగా ఇది ఏ పోస్ట్ ఆఫీస్ నుంచి లేదా బయట కొరియర్ నుంచా అని తెలుసుకోవడానికి ఒక సింబల్. కాబట్టి ఈ సింబల్ మనం చూడంగానే మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది మనకు పోస్ట్ ద్వారా పంపారు అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇచ్చినటువంటి ట్రాకింగ్ నెంబర్ని సో ఇక్కడ ఉన్నటువంటి లేబుల్ ట్రాకింగ్ నెంబర్ ఏదైతే ఉన్నదో CA4320 అని చెప్పేసి ఇట్లా మీకు ఏదైతే నెంబర్ మనం షేర్ చేసి ఉంటామో లేదా బయట వాళ్ళు ఎవరైనా కూడా మీకు ఆ నెంబర్ షేర్ చేసి ఉంటారో సో ఆ నెంబర్ని అనేది మీరు అన్నిటినీ కూడా క్లియర్గా క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్ ఇలా సో మనం పంపించేటువంటి అన్నీ కూడా సో ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్సే ఉంటాయి. ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ట్రాకింగ్ నెంబరు మీరు స్మాల్ లెటర్స్ కూడా యూజ్ చేయకూడదు. టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ లాస్ట్ నెంబర్ మనకు ఐయా లేకపోతే వన్నా అని అనుకుంటారు. సో అది IN అంటే ఇండియా అని చెప్పేసి మనకు అది ఫైనల్లో మనకు అర్థము. సో ఆ ఫైనల్లో ఉన్నటువంటి IN అనే నెంబర్ను కూడా మనము అన్నింటినీ కూడా మనము టైప్ చేసుకొని పెట్టుకోవాలి, అంటే దాన్ని కాపీ చేసి పెట్టుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మన యొక్క మొబైల్లో గూగుల్ కానివ్వండి ఏదైనా మీకు మీ మొబైల్లో ఉన్నటువంటి బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు టాప్లో సెర్చ్ బార్లో ఇండియా పోస్టల్ ట్రాకింగ్ అని చెప్పేసి లేదా ట్రాకింగ్ నెంబర్ అని చెప్పేసి మనము టైప్ చేసినట్టయితే సో డైరెక్ట్గా ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే వస్తుంది. సో ఇందులో మనకు ఫస్ట్ ఆప్షన్ అయితే ఏదైతే ఉన్నదో సో ట్రాకింగ్ అని చెప్పేసి దానిపైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దానిపైన మనం క్లిక్ చేయగానే ఆ పేజ్ అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ మన యొక్క నెంబర్ ఏదైతే ట్రాక్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేశాక ఇక్కడ కింద ఉన్నటువంటి ఏదైతే మనకు క్యాప్చా కోడ్ ఉన్నదో ఈ క్యాప్చా కోడ్ అనేది మనకు డిఫరెంట్గా వస్తుంటుంది. సో దాన్ని మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈక్వల్ ద ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఉన్నది, అంటే ఈ 7లో -7 -1 అని ఉన్నది కదా ఇక్కడ. అంటే మనకు 7లో ఒకటి మైనస్ చేస్తే 6 అని. సో అట్లా కాకుండా ఒక్కొక్కసారి ఆ లెటర్స్ అన్ని ఎంటర్ చేయమంటుంది, ఒక్కొక్కసారి ఫస్ట్ లెటర్ ఎంటర్ చేయమంటుంది, ఒకసారి సెకండ్ లెటర్ ఎంటర్ చేయమంటుంది. సో అట్లాగా అక్కడ ఉన్నటువంటి
ఏదైతే మనకు ఇస్తారో వాళ్ళ ఆప్షను ఆ క్యాప్చా దగ్గర, అది మనం ఫస్ట్ అనేది దాన్ని క్లియర్గా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత వాళ్ళు ఏం క్వశ్చన్ చేశారో దానికి మనం కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం 6 అనేది టైప్ చేద్దాం. సో టైప్ చేసి సెర్చ్ అనే దానిపైన క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి ఇక్కడ మనకు ట్రాక్ అయిన తర్వాత మనకు డీటెయిల్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు బుక్ అట్ అంటే మనకు ఎక్కడి నుంచి బుక్ చేశారని ఉంటుంది. సో మనం ఇక్కడ క్లాక్ టవర్ కదిరి ఎస్ఓ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా కంప్లైంట్ చేయాలి అనుకునేటప్పుడు ఎక్కడైతే బుక్ చేశారో ఈ బుక్ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పేజీని అనేది మనము క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే కూడా బెస్ట్ అనమాట మీకు ఎప్పుడైనా కంప్లైంట్ చేయాలంటే. సో మన యొక్క వీడియోలో నెక్స్ట్ మనము కంప్లైంట్ దాని గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే మనం పిన్ కోడ్ నెంబర్ కూడా మనం ఎక్కడి నుంచి పంపించామో అక్కడి, అట్లాగే డెలివరీ లొకేషన్ అని ఉన్నది. సో డెలివరీ లొకేషన్ అనేది మనకి ఎక్కడ ఉన్నది అనేది కూడా ఇక్కడ కనపడుతుంది. వాటితో పాటు ఎంత అమౌంట్ పే చేసామనేది కనపడుతుంది. ఇక్కడ ఆర్టికల్ టైప్ అని ఉన్నది. సో ఇదైతే ఆర్టికల్ టైప్ అంటే మనము పంపించినటువంటి ఏదైతే కొరియర్ ఉంటుందో అది మనకు రిజిస్టర్ పార్సల్ అనే మనము చేసామన్నమాట. సో కాబట్టి రిజిస్టర్ పార్సల్కి మనము కంప్లైంట్ అనేది మనం తీసుకునేటప్పుడు కేటగిరీస్ చాలా ఉంటాయి. కాబట్టి మనం దీనికి సంబంధించి మనం రిజిస్టర్ పార్సల్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఎప్పుడు మనము ఏ డేట్కు మనము బుక్ చేసామో ఈ డీటెయిల్స్ అనేది కూడా మనకు అన్నీ ఇక్కడ ఉంటాయి టైమింగ్తో పాటు. సో ఈ విధంగా మనము ట్రాక్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ దాకా మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ట్రాక్ చేయాలని. ఇక తర్వాత ఏంటంటే ఆర్టికల్ మనకి ఇప్పుడు మన యొక్క పోస్ట్లో పంపినటువంటి ఈ ఆర్టికల్ అంటే మన యొక్క పార్సిల్ మనకు అందకపోతే ఏ విధంగా కంప్లైంట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఇక్కడ మనకు డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్కు డైరెక్ట్గా ఇక్కడి నుంచి కూడా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అంటే కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. అట్లాగే ఇంకొక పోర్టల్ కూడా మీకు అనేది పీజీ పోర్టల్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో దాంట్లో అయితే ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో ఇందులో కూడా ఇక్కడ ఫస్ట్ మనము లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ చేయాలి అంటే మనము ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ అయితే మనం కంప్లైంట్ పెట్టడానికి ఉంటుంది. బట్ ఇక్కడ మనము సైన్ ఇన్ అని ఉన్నది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యేదానికన్నా పీజీ పోర్టల్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. అందులో మీరు కంప్లైంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ బాగా తెలుసు అనుకునే వాళ్ళు దీంట్లో కూడా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ దీనికి పీజీ పోర్టల్లో మనం కంప్లైంట్ చేయడానికి ఏంటి డిఫరెంట్ అంటే, సో పీజీ పోర్టల్ అనేది సెంట్రల్ డిపార్ట్మెంట్కు సంబంధించి అది మనకు డైరెక్ట్ మనకి సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన యొక్క కంప్లైంట్ అనేది వాళ్ళు చెక్ చేస్తూ వాళ్ళు కూడా మనకు స్పీడ్గా అంటే తొందరగా కూడా రికవరీ అయ్యేటట్టు మనం రిజల్యూషన్ అయ్యేటట్టు చూస్తూ ఉంటారు. సో ఇందులో అయితే మనకు ఓన్లీ ఈ డిపార్ట్మెంటే కాబట్టి, సో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళదే కాబట్టి కొంచెం డిలే చేస్తారని నా యొక్క అంచనా మాత్రమే. సో కాబట్టి పీజీ పోర్టల్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో దానికోసం అని చెప్పేసి మీరు మీ యొక్క మొబైల్లోనే ఇప్పుడు బ్రౌజర్ ఎలా ఓపెన్ చేసామో సో అట్లాగే ఇక్కడ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో పీజీ పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. ఈ పీజీ పోర్టల్ అనే దానిపైన మనం క్లిక్ చేసినట్టయితే హోమ్ పేజ్ అనేది ఈ విధంగా మనకు వస్తుంది. సో చూడండి ఇక్కడ కూడా మనము కంప్లైంట్ రిజిస్టర్ చేయాలంటే ఇక్కడ కూడా కంపల్సరీ మనం కూడా రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది, అంటే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అవ్వాలనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే సో డైరెక్ట్గా లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత ఆల్రెడీ మనము ఆ టోటల్ గ్రీవెన్స్ అనేది 2 ఇచ్చాము. సో అందులో మనకు గ్రీవెన్స్ ఒకటి అనేది రిజాల్వ్ అయిపోయింది. సో ఇంకొక గ్రీవెన్స్ అనేది క్లోజ్ అయిపోయిందని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నది. కాబట్టి మనము ఎప్పుడైనా కూడా మనం గ్రీవెన్స్ రైట్ చేయాలంటే కంప్లైంట్ రైట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు లార్జ్ పబ్లిక్ గ్రీవెన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఫస్ట్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ దీనిపైన అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము స్క్రోల్ చేసుకుంటూ పైకి వెళ్తే ఇక్కడ కొన్ని మనకు లిస్ట్ అయితే ఇస్తారు. సో ఇట్లాంటికి సంబంధించి ఆర్టీఐ మ్యాటర్లకు సంబంధించి కోర్ట్ రిలేటెడ్కి సంబంధించి ఇవి చేయకూడదని చెప్పేసి ఉంటుంది. సో అవి కాకుండా మిగతావన్నీ చేస్తున్నాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేసుకొని సబ్మిట్ అనేది ప్రెస్ చేద్దాం. సో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం మళ్ళీ కొంచెం మనము స్క్రీన్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకుంటే ఇక్కడ పోస్ట్ అని చెప్పి సంబంధించి ఉంటుంది. మనకి పోస్ట్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రోల్ చేద్దాం పైకి. సో స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ మెయిన్ కేటగిరీ అని ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఆప్షనే మనకు డిలే నాన్ డెలివరీ
ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ అనేది మనము తీసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ నెక్స్ట్ కేటగిరీ అని ఉంటుంది. అంటే మనము తీసుకున్నటువంటి మన పార్సిల్ ఎట్లాంటిది అంటే డొమెస్టిక్, అంటే మన ఇండియా లోపల ఉన్నటువంటి పార్సిల్ని మనము డొమెస్టిక్ అంటాం. అంటే బయట వేరే దేశాలకి మన ఇండియా నుంచి బయటకు ఎక్కడైనా పంపించేదానికైతే ఇంటర్నేషనల్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనది డొమెస్టిక్ కాబట్టి డొమెస్టిక్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ నెక్స్ట్ లెవెల్ కేటగిరీ అని ఉంటుంది. సో అక్కడ మనకు ఇంతకుముందు మనం చెక్ చేసాం కదా, అంటే పార్సిల్ మనకు ఏ టైప్ లాంటిది అని చెప్పేసి. సో అది మనకు రిజిస్టర్దా లేకపోతే స్పీడ్ పోస్టా ఇట్లాంటి డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మనది రిజిస్టర్ పార్సిల్ కాబట్టి ఇక్కడ పార్సిల్ అండ్ రిజిస్టర్ ఉన్నది. సో దానిపైన అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాక్ ఆర్ ట్రేస్ నెంబర్ అని ఇచ్చారు. మనం ఏదైతే మనం ఇంతకుముందు ట్రాకింగ్ నెంబర్ అని చెప్పామో సో ఆ నెంబర్ని అనేది ఎంటర్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ తర్వాత వచ్చేసి పోస్ట్ ఆఫీస్ ఆఫ్ బుకింగ్ పిన్ కోడ్ అని ఉన్నది. అంటే మనము ఏ బ్రాంచ్ నుంచి మనము బుక్ చేసాము, అంటే ఎక్కడి నుంచి మనం బుక్ చేసామో ఆ యొక్క దానికి సంబంధించి పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం కదిరి S1 అని చెప్పాము కదా, సో ఇక్కడ 515591 అని చెప్పేసి సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ కదిరికి ఆ పిన్ కోడ్లో సంబంధించి అన్ని డీటెయిల్స్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనము కదిరి S1 ఉన్నది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేసుకున్నాం. కాకపోతే మనము ఆర్టికల్ ఎక్కడి నుంచి బుక్ చేసాం, కదిరి చౌక్ S1 ఉన్నది కదా, సో అక్కడ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మండీ బజార్ అని చెప్పేసి ఇంకోటి ఉన్నది. అంటే కదిరిలోనే 3 బ్రాంచెస్ ఉంటాయి. ఈ 3 బ్రాంచ్లు మనం ఏ బ్రాంచ్లో ఆ ఆర్టికల్ బుక్ చేసి ఉంటాము అంటే మనకు ట్రాకింగ్లో అక్కడ అన్ని చూపిస్తుంది ఎక్కడ బుక్ అయింది ఏంటి అని గతంలో ఫస్ట్లో మనం చూసినట్టయితే. సో ఇక్కడ ఉదాహరణకి మనము ఏదైతే బుక్ చేసామో కదిరి చౌక్ S1, సో దానిపైన నేనైతే ఓకే చేద్దాం. చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లీజ్ ఎంటర్ టెక్స్ ఆఫ్ గ్రీవెన్స్ అండ్ రిమార్క్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అంటే డిలే అవుతున్నదా లేకపోతే మనము రిసీవ్ చేసుకోలేదా ఇట్లా ఏది ఉంటే అది మనకు తెలిసినటువంటిది రాయాల్సి ఉంటుంది. సో మనము ఇక్కడ నాట్ డెలివరీడ్ అండ్ నాట్ రిటర్నబుల్ నాట్ రిటర్న్ అంటే అక్కడ డెలివరీ ఇవ్వలేదు, మాకు రిటర్న్ చేయలేదు అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. సో అది వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ నార్మల్గా అటాచ్ ఫైల్ కూడా ఉంటుంది. మనం అటాచ్ ఏమైనా సంబంధించి ఏం ప్రాబ్లం ఉన్నది ఏంటి అనేది కూడా మనం చేయొచ్చు. కాకపోతే అటాచ్ అనేది చేస్తే అది వెంటనే తీసుకోదు అది. సో దానికన్నా సింపుల్గా మన నెంబర్ ఇచ్చేస్తే మనకు ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయిపోతుంది. సో దానికి సంబంధించి నెక్స్ట్ అనేది ప్రెస్ చేద్దాం. సో నెక్స్ట్ అనేది ప్రెస్ చేయగానే సో ఇక్కడ మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి గ్రీవెన్స్కి సంబంధించి. సో ఇక్కడ COVID-19కు సంబంధించి కంప్లైంట్ అంటే లేదని చెప్పండి. తర్వాత ఇక్కడ ఏమైనా ఇంకా రాయాల్సి ఉంటే మళ్ళీ ఇంకా కూడా మళ్ళీ తర్వాత రాసుకోండి. ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ ఏమైనా ఉన్నదంటది. ఇవన్నీ మనకు అన్ని ఇంపార్టెంట్ ఏం కాదు, ఎంటర్ చేయాల్సిన పరిస్థితి కూడా అవసరం లేదు. సో పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ నేమ్ అంటే మనకు ఎవరైతే మనకు ఈ కంప్లైంట్ మనం రైట్ చేస్తున్నామో సో ఈ డీటెయిల్స్ అనేది కూడా మనము ఇచ్చేయండి ఇక్కడ. సో ఈ కాలంలో పర్సనల్కి సంబంధించి సో ఆటోమేటిక్గా అవైతే వస్తాయి. డీటెయిల్స్ అనేది అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మనకు రెడ్ సింబల్ కనపడుతుందో అక్కడైతే ఆప్షన్స్ అయితే ఇంపార్టెంట్, అవి మాత్రం ఎంటర్ చేయండి. తర్వాత మనకు ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయమంటుంది. ఫోన్ నెంబర్ కూడా అది మన ఇష్టము. సో మెయిల్తో అయితే ఎక్కువ అయితే వర్క్ చేస్తుంటుంది. సో ఫోన్ నెంబర్ ఒకవేళ ఉన్నా కూడా ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకు ఎంటర్ సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనకు కింద ఏదైతే ఉన్నదో నెంబరు డిస్ప్లే అవుతుందో ఆ నెంబర్ని అయితే మేము ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫైనల్లో మనకు ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది. సో సబ్మిట్ అనేది కొట్టామనుకోండి సో కంప్లైంట్ అనేది రైజ్ అయిపోతుంది. సో నేను ఇది మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ కోసం అనేది నేను ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. సో సబ్మిట్ అయితే ఎలా ఉంటుందంటే ఈ విధంగా మనకు గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు ఆ యొక్క నెంబర్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. వాటితో పాటు మనకు మెయిల్ కూడా రావడం జరుగుతుంది. సో మెయిల్ మనం చెక్ చేసుకున్నట్టయితే చూడండి ఈ విధంగా మనకు మెయిల్ కూడా మనకు మన యొక్క గ్రీవెన్స్ అనేది రిజిస్ట్రేషన్ అయిన అని చెప్పేసి వస్తుంది. సో ఈ గ్రీవెన్స్కు నార్మల్గా వాళ్ళ తరపు నుంచి వచ్చేసి మనకు సెంట్రల్ డిపార్ట్మెంట్ తరపు నుంచి 45 days అయితే ఇస్తారు. బట్ ఇది మనకు షార్ట్లో ఒక 3 daysలోనే ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేస్తారు. ఎందుకంటే నేను ఇట్లా కంప్లైంట్స్ అన్ని చేస్తుంటా కాబట్టి నాకు కొంచెం వీటిపైన పూర్తిగా అర్థమైంది. బట్ వాళ్ళ యొక్క కండిషన్ ప్రకారం అలా ఉంటుంది. సో ఈ విధంగా మనము కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 3 daysలో మళ్ళీ మనకు రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. సో మనకు ప్రాబ్లం రిజాల్వ్ అయినట్టు. ఈ విధంగా మళ్ళీ మనకు తిరిగి మనకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఆ మెయిల్లో మనం ఇక్కడ ఇచ్చినటువంటి
లింక్ మనం క్లిక్ చేసుకున్నట్టయితే సో డైరెక్ట్గా మళ్ళీ అది పీజీ పోర్టల్లోకి తీసుకెళ్తుంది. సో అక్కడ మనకు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రిమార్క్స్ అనే ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు వాళ్ళైతే ఇచ్చింటారు చూడండి. సార్ మేడం దిస్ సైడ్ ఆర్టికల్ ఈజ్ రిటర్నెడ్ టు సెండర్ అని చెప్పేసి మనకు వాళ్ళు మళ్ళీ పంపించారు. సో ఇది వాళ్ళు పంపించినటువంటి ఏదైనా మనకు ఉన్నది కదా రెజల్యూషన్. సో ఇది మనకు నచ్చినట్టయితే మళ్ళీ కూడా మనం అప్పీల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఎందుకంటే మనం ఆల్రెడీ రేటింగ్ కూడా ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ రాదు. నార్మల్గా అయితే ఆప్షన్ కూడా ఉంటుంది మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ చేసుకోవడానికి. సో ఈ విధంగా మనకు ప్రాబ్లం అనేది మనకు ఈజీగా రికవరీ చేసుకోవడానికి పోస్ట్లో మనం కంప్లైంట్ చేయడానికి ఇది మంచి పద్ధతి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వీడియో ఎలా ఉన్నదనే దానిపైన కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.